హలో మచ్చాస్, వెల్కమ్ టు తిందామా మచ్చా. ఈ రోజైతే ఎంతో స్పాంజీగా స్మూత్గా ఇన్స్టాంట్గా చేసుకునే బందోస్ని అయితే చేసుకుందామండి. బందోస్ని అయితే చాలా ఈజీగా సింపుల్గా చాలా తక్కువ టైంలోనైతే ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీనికోసం అయితే ఒక బౌల్లో 2 కప్పుల గోధుమ నూక, 1.5 కప్పు పెరుగు, 1 కప్పు వాటర్ వేసుకొని బాగా కలుపుకుందామండి. మీరు బాగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ బందోసకైతే బాగా పుల్లటి పెరుగునే వాడండి. దీనివల్ల బందోస అనేది చాలా కమ్మని రుచి అయితే వస్తుందండి. గోధుమ నూకని, పెరుగుని, వాటర్ని అయితే చాలా నెమ్మదిగా అయితే కలుపుకోండి. దీనివల్ల గోధుమ నూక అనేది వాటర్ని, పెరుగుని అబ్జార్బ్ చేసుకుంటుందండి. బాగా కలుపుకున్న గోధుమ నూక, పెరుగు, వాటర్ మిశ్రమాన్ని అయితే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి బాగా మెత్తగా కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దోస పిండిలో కలుపుకోవడానికి పోపునైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకుందామండి. ఒక పాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా మెరుగాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని 30 సెకండ్స్ పాటు హై ఫ్లేమ్లోని బాగా వేపుకుందామండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరుముకొని వేసుకొని ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోని బాగా ఫ్రై చేసుకుందామండి. ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్లో చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదండి. లైట్గా పింక్ కలర్లో చేంజ్ అయినంత వరకు వేపుకొని ఒక 2 నుంచి 3 మిరపకాయలు సన్నంగా తరుగుకొని వేసుకొని 1 నిమిషం పాటు బాగా వేపుకొని అందులోని కొంచెం కరివేపాకు తురుము అయితే వేసుకొని 1 నిమిషం పాటు వేపుకుందామండి. ఇప్పుడు అందులోని ఒక 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకొని అలాగే గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకొని బాగా వేపుకొని దాన్ని అయితే ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న దోస పిండిలో వేసుకొని బాగా కలుపుకుందామండి. ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా అయితే వేసుకుందామండి. బేకింగ్ సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి. బేకింగ్ సోడా వేయడం వల్ల ఏంటంటే బందోస్ అనేది చాలా స్మూత్గా స్పాంజీగా అయితే వస్తుందండి. 3 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకొని బాగా కలుపుకుందామండి. పోపులు వేయించుకునే పాన్ అయితే స్టవ్ మీద పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక దోస పిండిని అయితే నెమ్మదిగా వేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే దోసనైతే వేయించుకోవాలండి. ఒకవైపు బాగా వేగిన తర్వాత నెమ్మదిగా రెండో వైపు తిప్పుకొని మధ్య మధ్యలోని మాడిపోకుండా 2 వైపులా తిప్పుకుంటూ మన బందోస్ అయితే బాగా కుక్ అయిందో లేదో చూసుకొని వేడిగా మనం సర్వ్ చేసుకోవడమేనండి. ఈ బందోస్ని అయితే మీకు నచ్చిన పల్లీ చట్నీతో కానీ, కొబ్బరి చట్నీతో కానీ, అల్లం చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చండి. బందోస్ని అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ, ఈవినింగ్ డిన్నర్గా కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. నేనైతే ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన కారంగా ఉండే అల్లం చట్నీతోని, పలుకుల చట్నీతోనైతే టేస్ట్ చేస్తున్నానండి. బందోస్ అయితే చూసారా చాలా స్పాంజీగా స్మూత్గా అయితే వచ్చిందండి. ఇంకెందుకు ఆలోచన చేయకుండా ఈ రెసిపీని అయితే మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలాగొచ్చిందో కమెంట్ బాక్స్లోనైతే పిన్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో అయితే కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్ యువర్ ప్రదీప్.